గత 3 వారాల నుండి మనము కీర్తనలు 1వ అధ్యాయం 1వ వచనాన్ని ధ్యానము చేసుకుంటున్నాము. ఈరోజు ఆ 1వ అధ్యాయం 1వ వచనములో చివరి మాట ఏమిటంటే, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. అపహాసకులు ఏం చేస్తారు? వారి దగ్గర ఎందుకు కూర్చోవద్దని దేవుడు చెప్తున్నాడు అంటే, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనములో ఉంటుంది. అంత్య దినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనొచ్చు. ఆయన రాకడను గూర్చిన వాగ్దానము చాలా ఏమాయను. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన దేవా, కృపాసత్య సంపూర్ణమైన యేసయ్య, మీరునైనా అపహాసకుల దగ్గర కూర్చోవద్దని చెప్తున్న దేవుడువు. అపహాసకులు ఎలా ఉంటారోనని మీరు మాతో మాట్లాడుతున్న దేవుడు, నీకు స్తోత్రములు. మేము కూడా ఒకవేళ అపహాస్యము చేసే గుంపులో ఉన్నామేమోనని, మమ్మల్ని మా జీవితాలని పరిశీలన చేసుకొనుటకు మీరిచ్చిన వాక్యమును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటూ, మా జీవితాల్ని కట్టుకొనుటకు నీ మాట మాకు అవసరమై ఉంటుండగా దేవా, నీ మాట వెళ్ళడగులుటకు సహాయమును దయచేయమని యేసునామమునందు ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ మాట్లాడుతున్నారు దేవుడు, అపహాసకులు తమ స్వకీయమైన దురాశల చొప్పున నడుచుకుంటూ ఉంటారంట. స్వకీయమైన దురాశలు అంటే వారి సొంత ఆలోచనలు, వారిని సంతోషపెట్టే ఆలోచనలు, వారిని ఆనందపరిచే ఆలోచనలు. అయితే వారికి ఎలా సంతోషం వస్తుంది, ఎలా ఆనందం వస్తుంది అని మనము బైబిల్లో రాజులు 2వ రాజుల గ్రంథము 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనాన్ని చూస్తే, అక్కడ మనకి ఎలీషా అనే ఒక దైవజనుడు కనబడతాడు. చదువుకుందాం. అక్కడ నుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళెను. అతడు త్రోవను పోవచుండగా బాలురు పట్టణములో నుండి వచ్చి, బోడివాడ ఎక్కిపొమ్మని అతని అపహాస్యము చేయగా, అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారు శపించెను. అప్పుడు 2 ఆడు ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో 42 బాలురు చీల్చివేశాను. ఇక్కడ అపహాస్యము ఏ విధంగా మనకు కనబడుతుంది అంటే, బాడీ షేమింగ్ అంటే మనిషి శరీరములో ఉన్న అవయవాలను బట్టి కొంతమంది ఏం చేస్తారంటే హేళన చేస్తూ ఉంటారు. ఇక్కడ ఎలీషా గారి జీవితంలో ఆయన మంచి ప్రవక్త, పౌరుషము కలిగిన దైవజనుడు. అలాంటి ఈయన అప్పుడే దేవుని యొక్క ఒక మంచి సూచక క్రియని ఆయన ప్రజలకి చేసి, వారికి చేదైన నీటిని మధురంగా మార్చి తిరిగి ఆయన బేతేలుకి ఎక్కి వెళ్తూ ఉన్నాడు. అంటే అప్పుడు ఎలీషా గారు ఆత్మవశుడై ఉన్నాడు. దేవుని ఆత్మ అతని మీద ఉంది. ఆ ఆత్మ ద్వారా ఆయన ఏం చేస్తున్నాడంట, బేతేలుకి ఎక్కిపోతూ ఉంటే అక్కడ కొంతమంది బాలురు, చిన్నపిల్లలు, లేకపోతే మధ్య వయసున్న
పిల్లలు, అంటే అటు యువకులు కాదు, ఇంత చిన్న పిల్లలు కాదు. వాళ్ళు ఏం చేస్తున్నారంట, ఎలీషా గారు అలా ఎక్కి వెళుతూ ఉంటే ఆయనకి బట్టతల ఉంది. ఈ మధ్య చాలామందికి పాపం బట్టతలని కవర్ చేసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే మనుషులు వారిలో ఉన్న బలహీనతను బట్టి వారిని ఏం చేస్తుంటారు, ఎగతాళి చేస్తూ ఉంటారు. కొంతమంది ఏమంటారంటే, నీ ముక్కు చూడు ఎంతలా ఉందో, నీ మొహం చూడు ఎలా ఉందో, నీ కాళ్ళు చేతులు చూడు ఎలా ఉన్నాయో, అసలు నీ మొహంలో ఏ అవయవమైనా సరిగ్గా ఉంటుందా అని అపహాసకులు అనబడేవారు దేవుడు సృజించిన మనిషి జీవితములోని పై రూపాన్ని అవహేళన చేస్తూ ఉంటారు. ఈ ఎలీషా గారిని కూడా ఆ పిల్లలు ఏం చేస్తున్నారంట, బోడివాడ బోడివాడ అని పిలుస్తూ ఉన్నారంట. అప్పుడే దేవుని పని చేసి దేవుని ఆత్మతోటి నింపబడిన ఈయన, రోషముతోటి వెళ్తున్న ఈయనకి ఆ పిల్లలు అంటున్న మాటలు బాధను కలిగించాయి. ఆ పిల్లలు అలా ఆయనని హేళనగా మాట్లాడుతూ ఉంటే ఎలీషా గారికి బాధ కలిగించి దేవుని పేరిట వారిని శపించాడంట. హల్లెలూయా. ఎందుకంటే దైవజనులు వారు దేవుని పని చేసి వచ్చిన తర్వాత వారు జోలికి వెళ్ళబాకండి. చాలామంది అనుకుంటారు, ప్రార్థన అయిపోయింది కదా, ఇంకా దైవజనుడు మామూలుగానే ఉంటాడులే అనుకుంటారు. కానీ ఎలీషా దేవుని కార్యము చేసిన తర్వాత కూడా ఆయనలో రోషం ఎలా ఉందంట, ఆయన మాట చెప్పినప్పుడు, దేవుని వాక్కుగా శపించినప్పుడు ఎక్కడి నుండో 2 ఎలుగుబంట్లు వచ్చాయి. 42 మంది పిల్లల్ని అక్కడ చంపేసింది. అంటే ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళే కాదు, వారిలో 42 మందిని 2 ఎలుగుబంట్లు చంపాయంట. నిజానికైతే ఎలుగుబంటిని చూస్తే అది ఒక్కసారి కడుపు నిండా తింటే రెండవసారి ఆహారం ముట్టదు. అలాంటిది ఈ ఎలుగుబంట్లు ఏం చేశాయంట, 42 మంది పిల్లల్ని చంపేస్తుందంట. దానికి కారణం ఏమిటంటే, దేవుని పక్షమున ఉన్న వ్యక్తులను కానీ దైవజనులను కానీ అపహాస్యము చేసినప్పుడు వారి మీదకి దేవుని శాపం వచ్చింది. హల్లెలూయా. చాలామంది అనుకుంటారు, ఒకరిని హేళన చేస్తూ వీరు ఆనందపడాలనుకుంటారు. ఈ మధ్య చాలా టీవీలలో కూడా ఎవరు కూడా మనిషి యొక్క మంచితనాన్ని బట్టి కానీ, ఆ మనిషి చేస్తున్న క్రియలను బట్టి కానీ, మంచి పనులను ఎవ్వరు పొగడరు. కానీ ఒక వ్యక్తి చేస్తున్న మంచి పని తగ్గించాలి అంటే, ఒక వ్యక్తి చేస్తున్న దేవుని పనులను తగ్గించాలి అంటే వారేం చేస్తారో తెలుసా, ఆ చేస్తున్న మంచి పనులు చేస్తున్న వారి దేహములోని అవయవాలను బట్టి ఏం చేస్తారు, హేళనగా మాట్లాడుతూ ఉంటారు. ఎలీషా రోషము కలిగిన వాడని అక్కడ ప్రజలకు తెలుసు. దేవుని పక్షమున ఆయన ఏది మాట్లాడతాడో దానిని దేవుడు నెరవేరుస్తాడని తెలుసు. అయినా కానీ అపహాస్యము చేసే ఈ పిల్లలకి దైవజనుడిలోని దేవుని ఆత్మను గ్రహించక హేళన చేస్తూ ఉన్నప్పుడు వారి మీదకి దేవుని కోపము శాపముగా దిగింది. హల్లెలూయా. ఈ రోజుట్లో మనము చాలామంది కూడా వేరే వాళ్ళని హేళన అపహాస్యము చేస్తుంటే దానిలో మనము కూడా నిలవబడేం చేస్తాము, వారితో ఏకీభవిస్తాం, వారితో కలిసి ఆనందిస్తాము. ఒకవేళ మనము వారిని అపహాస్యము చేయకుండా అపహాస్యము చేస్తున్న వారిని చూస్తూ వారు చెప్పిన దానికి మనం కూడా ఏం చేస్తాము, నవ్వుతూ ఉంటాం. అందుకే ఆయన అంటున్నాడు, అపహాస్యకులు కూర్చుండే చోటున మీరు కూర్చోక. వారు ఎప్పుడు కూడా
దేవుని మాటలు కానీ, దేవుని క్రియలను కానీ, లేకపోతే ఇతరులకి మంచి చేయాలని మాట్లాడుకోరు, కానీ ఒకరి జీవితంలో ఉన్న లోపాలని ఎత్తి చూపించడానికే మాట్లాడుతూ ఉంటారు, అపహాస్యం చేసేవారు. ఈ రోజుల్లో డబ్బులు ఇచ్చి మరీ చూస్తూ నవ్వుకుంటా ఉన్నారు చాలామంది. ఎందుకంట మాకు ఆనందము కావాలి, మేము కాసేపు ఎంజాయ్ చేయాలి. ఏమిటంటే ఈ ఆలోచన, వారి స్వకీయమైన దురాలోచన చొప్పున అంత్య దినాల్లో మనుషులు నడుచుకుంటారు అని దేవుడు చెబుతా ఉన్నాడు. స్వకీయం అంటే శరీరాన్ని సంతోషపరచుకోవడం కోసం, శరీరాన్ని తృప్తిపరచుకోవడం కోసం. కొంతమంది అంటారు కదా, వాడు బాధపడుతూ ఉంటే నా లోపల చాలా సంతోషంగా ఉందిరా, వాడు ఏడుస్తూ ఉంటే నా లోపల చాలా ఆనందంగా ఉందిరా అని వారిలో ఉన్న బలహీనతలను బట్టి చాలామంది ఏం చేస్తుంటారు, సంతోషిస్తూ ఉంటారు. అదేమిటంట, మనుషులకు ఉన్న స్వకీయమైన దురాలోచన, దురాశ. ఒకరు ఏడుస్తూ ఉన్నప్పుడు మనము సంతోషించి వారిని బట్టి అపహాస్యము చేయడం ఏమిటంట, దురాశ. ఈరోజు మనము దేవుని యందు నిలబడ్డాము అంటే, ఆయన సన్నిధిలో నిలబడ్డాము అంటే, దేవుడు బైబిల్లో ఒక మాట చెప్తాడు, ఏడ్చు వారితో మీరు కూడా ఏడుడి అంటాడు. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు దేవుడు, ఏడ్చే వారితో మీరు కూడా ఏడవండి, బాధపడుతున్న వారితో మీరు కూడా ఆ బాధలో పాలివారుగా ఉండండి. కన్నీరు కారుస్తున్న వారి జీవితంలో వారి కన్నీరు తుడవడానికి మీరు చెయ్యిని అందించండి అని దేవుని మాటలు మనకి ఇలా బోధిస్తూ ఉంటే, స్వకీయమైన దురాలోచనల చొప్పున నడిచేవారు ఏం చేస్తున్నారంట, అపహాస్యము చేస్తూ ఉన్నారంట. ప్రతిదానికి కొంతమంది ఒకరు బాధపడుతున్న అపహాస్యం చేస్తారు, ఏడుస్తున్నా ఎగతాళి చేస్తారు, వారు ఏదైనా కష్టాల్లో ఉన్న ఎగతాళి చేస్తారు, శోధనలో ఉన్న ఎగతాళి చేస్తారు. ఎవరంట వీరు, వారి సొంత దురాశలను నెరవేర్చుకునేవారంట. అందుకే ఆయన అంటారు, వారితోటి మీరు కూర్చోకూడదు. కూర్చున్నారనుకోండి, ఎవరో ఒకళ్ళు ఇద్దరు హేళన చేశారు, అదంతా మిగతా 40 మంది పిల్లలు కూడా ఆ శాపమును అనుభవించవలసి వచ్చింది. ఈరోజు మనం అనుకుంటాము, ఏమన్నారండి, చిన్నపిల్లలే కదా, దానికే దేవునికి అంత కోపం రావాలా, దానికే దేవునికి ఆ పిల్లల మీద అంత ద్వేషము రావాలా అని దేవుని మాటల్ని వక్రీకరించేవారు వచ్చారు. కానీ దేవుడు ఆయన స్వరూపమందు మనిషిని తయారు చేసుకొని, ఆయన పోలికగా మనిషిని ఏర్పాటు చేసుకున్నాక, ఒక మనిషిని మనము అవహేళన చేస్తున్నామంటే మనము దేవునిని ఎగతాళి చేస్తున్నామని అర్థము. హల్లెలూయా. మరీ ముఖ్యంగా దేవుని రూపంలో ఉన్న మనిషిని ఎగతాళి చేస్తూ ఉంటే, దేవుని పక్షముగా రోషముతో నిలవబడిన దైవజనుని ఎగతాళి చేస్తే దేవుడు ఊరుకుంటాడా? అస్సలు ఊరుకోడు. కాబట్టి అపహాస్యము చేస్తున్న ఆ చిన్న బిడ్డలైనా కూడా ఆ శిక్షలో పాలివారిగా ఉన్నారు. అపహాస్యము చేస్తూ వారు ఏమైపోయారంట, దేవుని తీర్పులోనికి వెళ్ళారంట. ఈ మాటను అంటాడు సామెతల్లో 19:29 రాయబడి ఉంటుంది, అపహాసకులకి దేవుని తీర్పు, మూర్ఖులకి బెత్తము వాడబడుతుందంట. మనం ఏమనుకున్నామండి, కాసేపు సరదాగే కదండి మాట్లాడుకుంది, కొంచెం సరదాకే కదండి మనం మాట్లాడుకుంది అనుకుంటాం. కానీ ఆ సరదా నిన్నెక్కడికి తీసుకెళ్తుందంట, దేవుని తీర్పుకు తీసుకెళ్తుందంట. ఆ సరదా ఈ లోకములో నీవు ఆనందించాలి, ఇతరులను బాధ పెట్టి ఆనందించాలి అనుకుంటే ఆ ఆనందము నేను ఎక్కడికి తీసుకెళ్తుందంట, తీర్పులో మనుషుల ముందు నీవు తలదించుకొని నిలబడేటట్లు చేస్తుందంట. ఈ పిల్లలు చేసిన దానికి కూడా ఆ తీర్పును వెంటనే రుచి చూశారు.
యేసు ప్రభు కరుణ గలవాడు కాబట్టి, దయగలవాడు కాబట్టి ఈ దినాల్లో ఆయన ఇంకా ఓపికతోటి ఎదురు చూస్తూ ఉన్నారు. ఒకప్పుడు దైవజనులైతే వారిని ఏదన్నా మాట అన్నారు అనుకోండి, వారు ఏం చేస్తారు, వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళి అతనికి నీవు న్యాయము చేయని పోరాడతారు. కానీ ఈ దినాల్లో దైవజనులు ఏం చేస్తారో తెలుసా, వారికి అవహేళన జరిగినా, అపహాస్యము జరిగినా కాసేపు గట్టిగా అరిచి బాధ పెడతారేమో, కానీ అతన్ని శపించయ్యా, అతన్ని నాశనము చెయ్యయ్యా అని ఏ దైవజనుడు ప్రార్థన చేయడు. హల్లెలూయా. అవునండి, అపహాస్యం అనేది ఒక్కొక్కసారి ఒక మనిషిని చావుకు కూడా తీసుకొని వెళ్తుంది. గత సంవత్సరము పిల్లలు 10th క్లాస్ పరీక్షలు రాశారు. కొంతమంది పిల్లలు ఒక పాపను ఏం చేశారంట, ఫెయిల్ అయ్యిందని ఎగతాళి చేశారంట. ఎగతాళి చేస్తే ఆ పాప ఆ మాటను ఓర్చుకోలేక ఇంటికి వెళ్ళి సూసైడ్ చేసుకొని చనిపోయిందంట. ఆ పాప పడిన బాధ, ఆ పాప పడిన రోదన ఎవరు అనుభవించాలి? ఆ పాప హృదయంలో పడిన వేదన ఎవరు తీర్చాలి? ప్రతీకారము చేసేది దేవుడు, ప్రతీకారము తీర్చుకునేది దేవుడు. ఆ పాప చనిపోయిన కారణమును బట్టి ఆ పాపని అపహాస్యము చేసిన వారందరూ కూడా ఆ శాపమును అనుభవిస్తారు. అది తెలియదు చాలామందికి. ఏదో కాస్త జోక్గా అన్నాలేండి అంటారు. జోక్ అనేది ఒక మనిషిని మెప్పించేదిగా ఉండాలి, కానీ నొప్పిచ్చేదిగా ఉండకూడదు. హల్లెలూయా. ఎలీషాకి నొప్పి కలిగింది. నన్ను బోడివాడా అంటారా? ఒక మనిషి తల వెంట్రుకలు పెరగడానికైనా, ఆ తల వెంట్రుకల్లో ఒక్కటి ఊడిపోవడానికైనా కూడా దేవుని ఆజ్ఞ లేనిదే ఏది కూడా జరగదు. అది తెలియని ఈ బాలులు అపహాస్యము వలన శాపగ్రస్తమైన జీవితంలోనికి నడిపించబడి దేవుని తీర్పులోనికి వెళ్ళారు. ఎందుకంట బాడీ షేమింగ్ చేసిన దాన్ని బట్టి. హల్లెలూయా. కాబట్టి ఎవరన్నా మనకు కనబడ్డారనుకోండి, నల్లోడు, పొట్టోడు, పొడుగోడు, లేకపోతే ఇంతలా ఉన్నావు, అంత సన్నగా ఉన్నావు, అలా ఉన్నావేంటి, ఇలా ఉన్నావేంటి అని ఎగతాళి చేస్తే, వారు మన ముందు బాధపడకపోయినా హృదయంలో బాధపడతాడు. ఆ హృదయంలో బాధను దేవుడు చూస్తాడు. అంతరంగములో నివసించే దేవుడు కదా ఆయన. మన హృదయాల్లో నివాసము కలిగిన దేవుడు కదా. ఆ నివాసము కలిగిన దేవుడు మన హృదయంలోని బాధను ఎరిగి మన బాధకు కారణమైన ప్రతి ఒక్కరిని ఏం చేస్తాడంట, తీర్పులోనికి తీసుకుంటాడంట. హల్లెలూయా. కాబట్టి దేవుని పక్షమున ఉన్న మనము దేవుని పోలికగా పుట్టిన మనిషిని అవహేళన చేయడానికి, అపహాస్యము చేయడానికి మనకి దేవుడు ఏం చేయలేదంట, అవకాశం ఇవ్వలేదంట. హల్లెలూయా. రెండవ మాటని, ఈ అపహాస్యము చేసే వాళ్ళు ఏం చేస్తారంట, మనము ఉన్న బలహీన సమయాలని వాడుకొని మనల్ని ఇంకా బలహీనపరుస్తారంట. ఆ మాటని మనము మత్తయి సువార్త 27వ అధ్యాయము 29వ వచనములో నుండి మనము చూస్తే అక్కడ మనకి యేసయ్య కనబడతాడు. ఆయనని సిలువకు అప్పగించాలి అని, ఆయనని సిలువకు అప్పగించాలని తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని సంభవాలు మనము చూద్దాము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందాం. ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాలుని, యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్ము వేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయనను తల మీద కొట్టిరి. ఆయనను అపహసించి నా తరువాత
ఆయన మీద ఉన్న ఆ అంగీని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగి సిలువ వేయుటకు ఆయనను తీసుకొని పోయిరి. ఇక్కడ ఏం జరిగిందంట? ఎలా అపహాస్యం చేస్తున్నారు యేసు ప్రభుని? ఆయనని ముళ్ళ కిరీటము పెట్టి ఆయన తల మీద దానిని గుచ్చి, రెల్లు అనగా బెత్తం, ఒక చేతిలో ఆయన బెత్తం ఇచ్చి మోకాళ్ళ మీద నుంచొని సైనికులు ఏం చేస్తున్నారంట? యూదుల రాజా అని యేసు ప్రభుని అపహాస్యం చేస్తూ ఉన్నారంట. యేసు ప్రభువు ఈ భూమి మీదకి మనుష్యుల పాపములను పరిహరించడానికి వచ్చాడు. కాబట్టి ఒక మనిషి శరీర రూపములో ఎన్ని బలహీనతలు పొందుతాడో, ఎలాంటి బలహీనతలు వారిలో ఉంటాయో, అటువంటి బలహీనతకి దేవుడే తనను తాను అప్పగించుకున్నాడు. యేసు ప్రభు కోరుకుంటే సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు, మనిషిని మరణములో నుండి లేపిన దేవుడు, సృష్టిలో జరిగే క్రియలన్నిటికన్నా కూడా సృష్టి కార్యమునకు మించి మనుషుల కళ్ళెదుటగా సూచక క్రియలు చేసిన దేవుడు ఆయన. అయితే అలాంటి యేసయ్యని మనుషులు చంపాలని కోరుకున్నారు, చంపాలని ఇష్టపడ్డారు. అయితే యేసు ప్రభు కూడా ఆయన వచ్చిన సమయము అయిపోయినదని, ఒక మనిషి ఎలా బలహీనుడవుతాడో అలా తనకు తాను బలహీనుడుగా మారిపోయి ఆ పిలాతు దగ్గర ఉన్నప్పుడు పిలాతు సైనికులు ఆయనను ఒక రూములోకి తీసుకొచ్చి ఆయన ఏం చేస్తున్నారంట? ఎగతాళి చేస్తూ ఉన్నారంట, అపహాస్యము చేస్తూ ఉన్నారంట. వీళ్ళు ఇంకా దారుణమైన పనులు చేస్తూ ఉన్నారు. ఒక పక్కన శారీరకంగా ఆయనని హింసిస్తున్నారు, మరల మాటల ద్వారా కూడా అపహాస్యము చేస్తూ ఉన్నారు. ఇలాంటి వారును ఏమని, నీవు యూదుల రాజు కదా అంటే, రాజుకి ఆజ్ఞలు ఉంటాయి, ఆయన ఆజ్ఞ జారీ చేస్తే ఏదైనా కూడా విడిపించబడుతుంది, తప్పించబడుతుంది. ఎటువంటి శిక్ష అయినా అమలు చేయడానికైనా, ఆ అమలును రద్దు చేయడానికైనా కూడా అధికారం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఆయనని ఎలా ఎగతాళి చేస్తున్నారంట? నీవు రాజు కదా, నీవు రాజు కాబట్టి ఇక్కడ నుండి తప్పించబడు, ఇక్కడ నుండి విడిపించబడు అని మోకాళ్ళ మీద కూర్చొని ఎగతాళి చేస్తూ ఉన్నారంట. ఇంకా కొంచెం తర్వాత ఏం చేశారంట? ఆయన చేతిలో ఉన్న కర్రను వాళ్ళే తీసుకొని తల మీద ఒకటి కొట్టారంట యేసయ్యని. తల మీద కొట్టి, నిన్ను కొట్టిన వాళ్ళు ఎవరో చెప్పు, నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచించు అని అపహాస్యము చేస్తూ ఉన్నారంట. ఈరోజు మనము కూడా ఒక్కొక్కసారి మన క్రియలను బట్టి, మనము చేస్తున్న దుర్మార్గతను బట్టి యేసు ప్రభుని ఇలా మనము కూడా అవహేళన చేస్తూ ఉంటాం. ఒక మనిషి ఏదైనా తప్పు చేశాడనుకోండి, క్షమించమని అడగకుండా నేను తప్పు చేశానో లేదో దేవుడికి ఎడ తెలుస్తుంది అంటాడు. ఒకవేళ తెలిస్తే ఇప్పటికిప్పుడు నేనేం చేశానో నాకు తెలియజెప్పమను అని ఈరోజు యేసు ప్రభువుని గురించి ఇలాంటి అపహాస్యము చేసేవారు బయలుదేరారు. ఆయనని అపహాస్యము చేస్తూ, కొడుతూ, చిత్రహింసలు పెడుతూ, ఇలాంటి హింసలని అక్కడక్కడ మనము చూస్తూ ఉంటాం. దైవజనుల్ని ఒక చోట వారు సేవ చేస్తుంటే, పరిచర్య చేస్తూ ఉంటే, మీరు ఇక్కడ వాక్యం చెప్పొద్దు, మీరు ఇక్కడ చర్చ్ పెట్టద్దు అని ఆ దైవజనుడిని బయటికి తీసుకొచ్చి ఆయనను చిత్రహింసలో పెడతా ఉన్నారు. అప్పటిదాకా ఆయన ఓర్చుకుంటూనే ఉన్నాడు. మరలా ఇంట్లోకి వెళ్ళి
ఆయన భార్యను కూడా తీసుకొచ్చి ఇద్దరికి బట్టలు ఇప్పదీసి, ఇప్పుడు మీరు యేసు ప్రభు దేవుడు కాదు అని చెబితే మీ బట్టలు మీకు ఇస్తాము అంటే, ఆ దైవజనుడు కానీ ఆ దైవజనురాలు కానీ యేసు ప్రభువుని అవహేళన చేయకుండా, అపహాస్యము చేయకుండా, ఆ దైవజనుడు కుటుంబము నిలబడినప్పుడు చుట్టూ ప్రజలు చేరి వారిని ఏం చేస్తున్నారంటే ఎగతాళి చేస్తూ ఆ సేవకుడి భార్యని ఊరు మొత్తం బట్టలు లేకుండా తిప్పారంట. యేసు ప్రభు జీవితంలోనే, యేసు ప్రభు కాలములోనే ఇలా జరిగాయి అని మనం అనుకుంటున్నాము. కానీ చాలా చోట్ల ఈ దినానికి కూడా యేసు ప్రభువును బట్టి అవహేళన జరుగుతూనే ఉన్నాయి. అయితే వారికి తెలియనిది ఏమిటో తెలుసా? అవహేళన చేసిన, అపనింద పడిన, అపహాస్యము చేసిన, మనుషులు దూషించినా కూడా మనము దేవుని న్యాయ పీఠము ముందు నిలవబడినప్పుడు ఆయన మనకి న్యాయవాదిగా, తీర్పరిగా నిలబడతాడు. ఈ అపహాస్యము చేసే వారికి తెలియనిది ఏమిటో తెలుసా? అరే, ఈ దినము మేము వీరిని అపహాస్యము చేస్తున్నాము, రేపు మాకు ఇది జరగదు అని రూఢి ఏమిటి అని చాలామంది తెలుసుకోలేక వారి స్వకీయమైన దురాలోచనల చొప్పున నడుచుకుంటూ అపహాస్యకులుగా మారిపోతూ ఉన్నారు. అవునండి, యేసు ప్రభువుని బట్టి, యేసు ప్రభుతో పాటు ఈ దినాల్లో దేవుని బిడ్డలను కూడా హేళన చేస్తూ ఉన్నారు. అందుకే ఆయన అంటున్నారు, వారు కూర్చున్న చోట మీరు కూర్చోవద్దు. యేసు ప్రభు అంటే నచ్చని వారికి, యేసు ప్రభు అంటే గిట్టని వారితోటి మనకి ఎటువంటి సహవాసం అవసరం లేదు. యేసు ప్రభు అంటే ఇష్టం లేని వారి కొరకు మనము ప్రార్థన చేయడమే కానీ వారితో కలిసి వారితో సహవాసము చేయవలసిన అవసరమే మనకి లేదు. అందుకే ఆయన అంటున్నాడు, అపహాస్యకులు కూర్చున్న చోట మీరు కూర్చోవద్దు. ఒకవేళ మీరు కూర్చున్నా వారి యొక్క భాగములో మీరు కూడా పాలివారిగా ఉంటారు. ఒక చోటుకంట ఇద్దరు దొంగలు వెళ్ళారంట. ఇద్దరు దొంగలు వెళ్ళి, ఒక దొంగ ఇంట్లోకి వెళ్ళాడు, ఇంకొక దొంగ బయట ఉన్నాడంట. అయితే పోలీసు వాళ్ళు ప్యాట్రోలింగ్ చేస్తారు కదా నైట్ టైము, వీధిలో వెళ్తూ ఉంటే వారు వచ్చి సైరన్ మోగించగానే బయట ఉన్న దొంగ పారిపోయాడంట. ఈ టైంలో ఒక ఇంట్లో లైట్లు వెలుగుతున్నాయి ఏంటి అని ఆ పోలీసు వాళ్ళు ఆ ఇంట్లోకి వెళ్తే ఈ దొంగ పట్టుబడ్డాడు. పట్టుబడి అతను చేస్తున్న దొంగతనాన్ని బట్టి పట్టుబడ్డాడు, జైలుకి తీసుకెళ్లారు. తీసుకెళ్తే ఈ దొంగ అంటున్నాడు, నేనే కదయ్యా, నాతో కూడా ఇంకొకడు వచ్చాడు అన్నాడంట. అంటే పోలీసు వాళ్ళు అన్నారంటే, మాకు కనబడలేదా కింద అంటే, లేదయ్యా మేమిద్దరం వచ్చామంటే వాడిని కూడా తీసుకొచ్చారంట, పలానా వ్యక్తి అని. అప్పుడు కింద ఉన్న దొంగ అంటున్నాడంట, అయ్యా నేను దొంగతనం చేయలేదయ్యా, నేను ఏ దొంగతనం చేయలేదయ్యా, దొంగతనం చేయడానికి వెళ్ళింది వాడు అని ఇద్దరు ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుంటుంటే పోలీసు ఆయన అన్నాడంట, ఆ దొంగతనము చేయడానికి నువ్వు కూడా సహకరించావు కదా, నువ్వు కింద కాపలాగా ఉన్నావు కదా, కాబట్టి నీవు కూడా శిక్షార్హుడవే అన్నాడంట. ఈరోజు మనము కూడా అపహాస్యము చేసే గుంపులో నిలవబడిన, అపహాస్యము చేసే వారితోటి మనము కూడా ఏకీభవించిన వారి పాపములో మనకు కూడా పాలి ఉంటుంది. వారి పాపములో మనకు కూడా భాగస్వామ్యం ఉండి వారి అనుభవిస్తున్న శిక్షలో మనము కూడా ఏం చేసుకోవాలంట, కొంచెం భాగం తీసుకోవాలంట. అయితే యేసు ప్రభువు వీరు అపహాస్యము చేస్తున్న దానిని బట్టి, వీరు చేస్తున్న దుర్మార్గమైన క్రియలను బట్టి కల్వరి సిలువలో దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరగక చేస్తున్నారు. వారి హృదయంలో కలిగిన దురాలోచనలను బట్టి చేస్తూ ఉన్నారు. వారు తెలియక చేస్తున్నారు, వారిని క్షమించయ్యా అని తండ్రిని వేడుకుంటున్నాడంట యేసయ్య.
ఈ దినము మన కుటుంబంలో ఎవరైనా అలాంటి బిడ్డలు ఉంటే వారి కొరకు మనము ప్రార్థన చేస్తున్నామా లేదా? లేకపోతే వారితో పాటు మనము కూడా కలిసి అవహేళన చేస్తున్నామానని పరీక్షించుకున్నప్పుడు దేవుడు ఒక మాట అంటాడు. సామెతలు 1:22లో, అపహాసకులారా మీరెన్నాళ్ళ వరకు అపహాస్యము చేయుచు ఆనందింతురు? ఎన్నాళ్ళ వరకు మీరు ఇలాంటి జీవితాన్ని జీవిస్తారు ఆనందిస్తూ? ఈ మధ్య టీవీ ప్రోగ్రాములలో కూడా చాలామంది అన్నం తినకపోయినా ఏం చేస్తారు, ఆ ప్రోగ్రాం వచ్చిందంటే అన్ని పనులు ఆపేసి టైంకి వెళ్ళి అక్కడ కూర్చుంటారు. ఎందుకంట వాళ్ళు వేసే పనికి మాలిన జోకులు, ఆ కుళ్ళు జోకులు వినబడ చెవులు వినడానికి కూడా అసహించుకునే వాటిని వీళ్ళు జోకులు అనుకుంటూ అసలు ఊరు మొత్తం వినబడేలా నవ్వుతూ ఉంటారు. అందుకే ఆయన అంటున్నారు, మీరు ఎన్నాళ్ళ వరకు ఇలా ఆనందిస్తారు, ఎంతకాలము మీరు ఇలా బ్రతుకుతారు అని దేవుడు అపహాస్యము చేసే అపహాసకుల గురించి చెప్తా ఉన్నాడు. అయితే మీరు అంటారేమో, మరి ఏం చేయాలయ్యా? నవ్వుకోకుండా, లేకపోతే ఇంకా మేము ఏమి చేయకుండా ఏముండాలయ్యా, ఎలా ఉండాలి అంటారు. నవ్వుకోవడంలో తప్పు లేదండి, నవ్వడంలో తప్పు లేదు, నవ్వకుండా ఉండాలని లేదు. కానీ మన నవ్వులో ఇతరులను బాధ పెట్టకూడదు. హల్లెలూయా. మన నవ్వులో ఇతరులను కించపరచకూడదు, మనల్ని ఆనందించాలని ఇతరులను ఏడిపించకూడదు. దేవుడు నవ్వు కలుగజేసేవాడు, ఆనందాన్ని కలుగజేసేవాడు, సంతోషాన్ని ఇచ్చేవాడు. అది ఎలా ఇస్తాడు అంటే అదే కీర్తనలు 1వ అధ్యాయము 2వ వచనములో ఉంటాడు ఆయన. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువలలో యోరను నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. హల్లెలూయా. ఎలా ఉంటాడంట? ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు. ఈరోజు మన జీవితంలో ఆశీర్వాదము రావడం లేదు, ఈరోజు మన జీవితంలో దేవుని క్రియలను రుచి చూడడం లేదు, ఆయన మాకెందుకు మా జీవితంలో ఆశ్చర్యక్రియలు చేయడం లేదు అంటే, ఒకవేళ ఏదో ఒక మూలన ఇతరులను అపహాస్యము చేస్తున్నామేమో పరిశీలన చేసుకోవాలి. ఇతరులను ఎగతాళి చేస్తూ ఆనందపడుతున్నామేనని మన హృదయాలను పరిశీలన చేసుకున్నప్పుడు దేవుడు చెప్పిన వాక్యము మన జీవితంలో నెరవేరుతుంది. హల్లెలూయా. ఆయన ఆనందించడం అంటే ఎలా? దివారాత్రములు ఆయన ధర్మశాస్త్రమును చదువుతూ ఆనందించాలి. వాక్యము చదువుతుంటే భలే ఉంటుంది తెలుసా? వాక్యాన్ని నీ హృదయము అదొక నావెల్లాగా చదువుతుంటే అదొక నావెల్లాగా కనబడుతుంది. అదొక హిస్టారికల్ బుక్ అని చదువుతుంటే హిస్టారికల్గానే కనబడుతుంది. ఒక సైంటిఫిక్గా బుక్ కనబడుతుంటే అలానే చదువుతుంటే అలానే నీకు కనబడుతుంది. నీ హృదయము పాపమును గురించి ఆలోచిస్తూ చదివితే మనలోని పాపాలని లెక్కిస్తూ ఉంటుంది బైబిల్. అందుకే ఆయన అంటున్నాడు, నా వాక్యమును దివారాత్రములు ధ్యానించుచు దానిలో ఆనందించినప్పుడు నీవు ఏ కాలమందైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఎటువంటి హీనమైన దశలోనైనా నీవు ఫలించేదానివిగా ఉంటావు. హల్లెలూయా. కరువులో కూడా ఎలా ఉంటారంటే, నీటి కాలువల యోరన ఒక మొక్క ఎలాగైతే పెరుగుతుందో, ఎలాంటి మంచి ఫలాలు ఇస్తుందో, అలానే మన జీవితంలో నుండి కూడా మంచి ఫలాలు బయటికి వస్తాయి. హల్లెలూయా. అవునండి. దుష్టుల ఆలోచన చొప్పున మనము నడిస్తే దుష్టులు ఏం చేస్తారంట? దేవుని బిడ్డలను శపించమని కోరుకుంటారంట. పాపుల మార్గములో మనము నిలవబడినప్పుడు ఆ పాపులు మనల్ని ఏం చేస్తారంట? మంచి పనులు చేయనీయకుండా చేస్తారు. అలానే మనం ఎప్పుడు దిగులు పడుతూ ఉండాలని కోరుకుంటారు. అలాంటి మార్గములో మనము నడవకుండా అపహాసకులలాగా ఇతరులను బాడీ షేమింగ్ చేయకుండా, ఇతరులు బలహీనతలో ఉన్నప్పుడు వారి బలహీనతలను బట్టి వారిని ఎగతాళి చేయకుండా,
ఆయన వాక్యములో ఆనందించినప్పుడు మన జీవితంలోని ఆశీర్వాదమును ఆపడానికి ఏ దుష్టుడికి కూడా అవకాశం ఉండదు. హల్లెలూయా. అవునండి, వాక్యము ఎంత కఠినంగా ఉంటుందో అంతే శ్రేష్టంగా ఉంటుంది మన జీవితంలో దానిని మనం అనుభవిస్తున్నప్పుడు. ఒకరిని ఎగతాళి చేయకుండా ఉండడం అంటే చాలామంది కష్టం, కానీ దానిని మానుకుంటూ ఉన్నప్పుడు మన జీవితంలో మేలులు వస్తాయి. ఎందుకంటే ఒకరి శాపం మన మీద ఉండదు, ఒకరి మనోదుఖము మన మీద ఉండదు. ఒకరిని బలహీనపరిచినప్పుడు వారి ఆవేదన మన మీద మన కుటుంబాల మీద ఉండనప్పుడు మన జీవితంలో అన్నీ కూడా ఆశీర్వాదాలే ఉంటాయి. హల్లెలూయా. ఆ ఆశీర్వాదాలు పొందుకోనీయకుండా అపవాది దుష్టుడైన వాడు మన హృదయములోనికి చొప్పి మన శరీరమందు కలుగుతున్న ఆలోచనలను రేపుతూ దేవుని యొక్క క్రియలని రుచి చూడకుండా, ఆయన ఆశీర్వాదమును మనము అనుభవించకుండా అపవాది చేస్తూ ఉన్నాడు. అపవాది చేస్తున్న దానిని బట్టి దేవుని మనము నిందించకూడదండి. హల్లెలూయా. మనలో ఉన్న భక్తిహీనతను తీసేసుకొని, దుష్టుడ ఆలోచనలను తీసేసుకొని, పాపములు మార్గములో మనము నడవకుండా, అపహాసకులు కూర్చున్న చోట కూర్చోకుండా ఉన్నప్పుడు మన జీవితంలో ఎప్పుడు దేవుని మాటలే ఉంటాయి. హల్లెలూయా. యేసు ప్రభు కూడా వారిని హేళన చేయాలి అంటే ఒక మాటని అనడానికి 1 సెకను సరిపోదు ఆయనకి. కానీ మనుష్యులకి ఇలాంటి హేళనలను వచ్చినప్పుడు, అపహాస్యము వచ్చినప్పుడు మీరు ఎలా ఉండాలి అని నేర్పించడానికి అక్కడ ఆయన అన్ని నిందలు పడ్డాడండి, అన్ని అవమానాలు పడ్డాడు. పడి కూడా ఏమంటున్నాడు, వారు తెలియక చేశారయ్యా, వారిని క్షమించు. వారు తెలియక చేశారు, వారిని శిక్షించుకో అని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈరోజు మనము కూడా దేవుడు గద్దించినప్పుడు ఆ గద్దింపునకు లోబడితే మన జీవితంలో ఆశీర్వాదమే. ఆయన శిక్షించినప్పుడు ఆ శిక్షకు మనము లోబడితే మన జీవితంలో దేవుని ఆశీర్వాదమును ఎవ్వరు కూడా ఆపలేరు. అది గ్రహించిన వారు ఖచ్చితంగా దేవుని మాటలు ధ్యానము చేస్తూ పచ్చనైన జీవితాన్ని జీవిస్తూ మంచి ఫలాలు మన జీవితం ద్వారా బయటికి వస్తాయి. హల్లెలూయా. అట్టి కృపను దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.